అందరికీ నమస్కారం. జూలై 10వ తారీఖున తల్లికి వందనంకు సంబంధించి చాలామందికి డబ్బులనేవి వారి తల్లుల అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. మొదటి విడతలో చాలామంది పేర్లు రాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ అనేవి సచివాలయంలో రైజ్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళందరి పేర్లు రెండవ జాబితాలో ఎలిజిబుల్ లిస్టులోకి వాళ్ళ పేర్లు రాలేదు. వాటికి సంబంధించి గవర్నమెంట్ నుంచి కొంచెం క్లారిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈరోజు మన సమస్యకి దాని ఎందుకు రాలేదు అనే దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మొదటగా నాన్ అవైలబిలిటీ ఆఫ్ డేటా ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటాబేస్ అనే ఒక ఎర్రర్ రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ స్టూడెంట్ మరియు వారి పేరెంట్ మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఆర్ అదర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు స్కూల్లో ఇవ్వలేదు, లేక స్కూల్ వాళ్ళు ఎంటర్ చేయకపోవడము జరిగింది. అందువలన వీళ్ళందరి పేర్లు అనేవి ఇప్పుడు లిస్టులో రాలేదు. వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా వాళ్ళ పిల్లవాని డీటెయిల్స్ అనేవి స్కూల్ డేటాబేస్లో అప్డేట్ చేయడం వల్ల ఈ ఇయర్ అయితే బెనిఫిట్ పొందలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరికీ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అలాగే మనలో చాలామందికి ల్యాండ్, ప్రాపర్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా 4-వీలర్ అని ఇలా చాలా చూపించి ఇనెలిజిబుల్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సచివాలయంలో వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇలా గ్రీవెన్స్ ఎవరైతే రైజ్ చేశారో అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డేటాబేస్లో అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ తొలగిపోయి వీళ్ళందరూ కూడా అర్హుల జాబితాలోకి రావడం జరుగుతుందని చెప్తుంది. సపోజ్ ఒక పిల్లవాడికి మన అర్హత ప్రకారం ఆగాని భూమి అనేది 3 ఎకరాలు ఉండకూడదు. 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అతడు ఇనెలిజిబుల్ అవుతాడు. ఒకవేళ వాళ్ళకి లేకున్నా కూడా ఉంది అని ఆన్లైన్లో పడడం వల్ల అతను ఇనెలిజిబుల్ అయ్యాడు. అతను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించి వాళ్ళ డేటాబేస్లో ఆ పొలాన్ని తీసేయడం వల్ల 3 ఎకరాల కన్నా తక్కువ వచ్చినచో అతను ఎలిజిబుల్ అవుతాడు. అంతేకాని కేవలం మనం సచివాలయంలో గ్రీవెన్స్ పెడితే గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేయము అని చెప్తుంది. గ్రీవెన్స్ రైజ్ చేసిన కన్సర్న్ డిపార్ట్మెంటల్ డేటాబేస్లో మారినప్పుడు మాత్రమే వీరిని ఎలిజిబుల్ కిందకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆధార్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఒక చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరి డీటెయిల్స్ అనేవి స్కూల్ డేటాబేస్లో నమోదు కాబడలేదు. ఒకవేళ మనం సచివాలయం ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేసినప్పటికీ దానిని కన్సిడర్ చేయము. కేవలము స్కూల్ వాళ్ళు అప్డేట్ చేసిన డేటా ప్రకారం మాత్రమే వారిని ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా చాలామంది పిల్లలకి సీట్ రావడం జరిగింది. వాళ్ళు అలాగే మిస్సింగ్ మదర్ ఈకేవైసీ అంటే కొంతమంది మదర్స్ అనేది చనిపోవడం జరిగింది. కొంతమంది డేటాబేస్లో చనిపోయారని నమోదవడం వల్ల అలాంటి వాళ్ళందరినీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయండి. వాళ్ళు నిజంగా చనిపోయారా లేక బతికే ఉన్నారా, తప్పుగా చనిపోయారని నమోదైందా అని సచివాలయం ఎంప్లాయీస్కి లిస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు దాన్ని అంతటిని కూడా ఎంక్వైరీ చేసి పంపించడం జరిగింది. అలాగే మిస్సింగ్ మదర్ ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క సిటిజన్ కూడా వారి హౌస్ హోల్డ్ డేటాబేస్కి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా స్కూల్స్లో సీటు పొందిన పేరెంట్స్కి వాళ్ళకు సంబంధించి గవర్నమెంట్ ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకు డబ్బులు పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.